శివప్రశాంత్ పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నిన్న దుమ్ముగూడ మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో 4 విద్యార్థులు బయటికి రావడం జరిగింది. వస్తున్న క్రమంలో కారు ఢీకొని అక్కడికక్కడే 8వ తరగతి విద్యార్థి దీపక్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. హాస్టల్లో ఉన్నటువంటి హెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం కారణంతోనే నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో విద్యార్థి చనిపోవడం జరిగింది. దానికి ఈరోజు ఐటీడీ ఆఫీస్ నుంచి వార్డెన్ని బాధ్యుడిగా గుర్తించి వార్డెన్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వార్డెన్కి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం ఇది. వార్డెన్ ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ పోస్టు లేదు. హెచ్ఎంఐ పూర్తి బాధ్యత దీనికి వహించాలి. సహకారంగా అక్కడ ఉన్నటువంటి టీచర్ని కానీ పీటీని కానీ అట్లాగే సంబంధించినటువంటి ఉన్న టీచర్స్నే ఒక 2 సంవత్సరాలు నియమిస్తూ వార్డెన్గా కొనసాగిస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు వార్డెనే బాధ్యత అని చెప్పేసి బాధ్యతను గుర్తించి వార్డెన్ని సస్పెండ్ చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఏటీడీఓ నరసింహరావు గారు కానీ ఇప్పుడు హెచ్ఎంగా పనిచేస్తున్న నరసింహరావుని షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఈరోజు ఐటీడీ ఆఫీసు వాళ్ళు చేశారు. కాబట్టి దీనికి పీడిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే వార్డెన్కి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం. వార్డెన్ అక్కడే ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా పూర్తి బాధ్యత వహించాల్సింది పీజీహెచ్ఎం అక్కడ ఉన్నటువంటి నరసింహరావు గారు మేము లీవ్లో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2వ తారీఖు మేము జాయిన్ అయ్యని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి డీడీ గారు ఎవరైతే ఉన్నారో గతంలో మొన్నటిదాకా